గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా. ఆమోసు ఒక పశువుల కాపరి. ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు, ఇశ్రాయేలులకు ప్రవక్తగా వాడుకున్నారు. ఆమోసు ఇక్కడ చేసిన విజ్ఞాపన ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క పంట అంతటిని మిడతలు నాశనం చేస్తున్న సమయంలో దేవునికి తన దేశస్థుల కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఇశ్రాయేలు మీద నీ కోపం చూపించటానికి వీరు ఏ పాటి జనాంగం ప్రభువా, వీరి మీద దయచూపు అని దేవుడిని అడిగినప్పుడు సరే అని చెప్పి దేవుడు ఆ కీడుని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత వీరిలో దుర్మార్గతను చూచి దేవుడు అన్నాడు, లేదు లేదు, నేను అగ్నిని పంపి వాళ్ళకి నాశనాన్ని కలుగు చేస్తానన్నప్పుడు మరలా 5వ వచనంలో సేమ్ ప్రార్థన చేశాడు. చూడండి, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలుచును. ఇక్కడ సేమ్ మాటలు దేవుడిని అడుగుతున్నాడు. చిన్న జనాంగం అయ్యా, వాడు ఎలా బ్రతుకుతాడయ్యా, మానివేయమని నేను మనవి చేయగా. ఇక్కడ ఈ 2 సందర్భాల్లో మనం చూస్తే ఆమోసు ఇంటర్సీడ్ చేస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, వీరి మీద నీ కోపం చూపించొద్దయ్యా అని. గమనించండి ప్రియులారా, భక్తుల యొక్క గొప్పతనం ఏంటంటే, ఇతరులకు వచ్చిన కష్టాన్ని తన కష్టంగా భావించి ఎంతో ఆత్మతో సేవ చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. యోధా ప్రాంతం బాగానే ఉంది. యోధా ప్రాంతం నుండి బయలువెళ్ళి ఇశ్రాయేల్ యొక్క నాశనము, అంటే సౌత్ ఇజ్రాయెల్ నార్త్ ఇజ్రాయెల్ కింద డివైడ్ అయింది కదా, ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న నార్త్ ఇజ్రాయెల్ ప్రజలకి భారముతో సేవ చేస్తూ ఉంటే అసలు ఈ ప్రాంతాన్ని విడిచిపోవతలకి అని చెప్పి ఆమోసుని ఎంతగానో ఇన్సల్ట్ చేశారు. అయినా ఎంతో భారంతో వారి కొరకు ప్రార్థన చేశాడు, వారికి సువార్తను ప్రకటించాడు. మన జీవితంలో కూడా కొంతమంది మనల్ని బాధపరచవచ్చు, కానీ మనం తిరిగి వారిని ఎలా బాధపరచాలనే ఆలోచన ప్రక్కన పెట్టి వారి కొరకు ప్రార్థన చేయడం అంటే వారికి నాశనం అయిపోవాలని కాదు, వారిని క్షమించు ప్రభువా, వారిని రక్షించు ప్రభువా, వారిని బాగు చేయి ప్రభువా. అది గొప్పవారి యొక్క ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. మన ప్రార్థన ఎప్పుడు గొప్పగా దేవుని దృష్టికి విలువగా ఉంటుంది అంటే, మన కొరకు తక్కువ ప్రార్థన చేసుకుని ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసినప్పుడే మన ప్రార్థన దేవుని దృష్టికి చాలా విలువగా ఉంటుంది. ఇంటర్సీడ్ ప్రేయర్ అంటారు. మరొకరి కొరకు జోక్యం చేసుకుని ఆ వ్యక్తి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా. మోషే ఎన్నిసార్లు తన ప్రజలైన ఇశ్రాయేల్ మీదకి దేవుడు కోపం వస్తే దేవుని కోపానికి ఇశ్రాయేల్కి మధ్య అడ్డు నిలబడ్డాడు. దావీదు తన ప్రజలకు నాశనం చేయకూడదని దేవునికి అడ్డు నిలబడ్డాడు. భక్తుడైనటువంటి యోబు తన్ను బహుగా విమర్శించిన తన స్నేహితులను క్షమించమని దేవునికి తన స్నేహితుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయగా యోబు ప్రార్థన బట్టే దేవుడు తన స్నేహితులను క్షమించాడు, 3 స్నేహితుల్ని. ఒక తండ్రిగా ప్రతిరోజు లేచిన వెంటనే యోబు తన పిల్లల కొరకు దేవునికి వారి పాపములు క్షమించమని విజ్ఞాపన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నిత్యము మన కొరకు ఇంటర్సీడ్ ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ముందు ఆ పట్టణం మీద దయచూపు ప్రభు అని అబ్రహాం ఎంత దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు, ఎలా బేరాలాడాడో మనకు తెలుసు. వీళ్ళందరి జీవితాలు చూస్తుంటే వారి కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు, ఇన్ఫ్యాక్ట్ వారిని బాధపరిచిన వారి కొరకు కూడా ప్రార్థన చేసిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఒక మంచి అలవాటు మనం అడాప్ట్ చేసుకోవాలి. కొంతమందిని చూసి వాళ్ళ లాంటి మంచి గుణగణాలు మనలో కూడా ఉండాలి. ఏంటట, గొప్పవారి యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది, తమ కొరకు తక్కువ చేసుకుని ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసి
వాళ్ళ కష్టం తమ కష్టంగా భావించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఈరోజు మన కొరకు ప్రార్థన చేసుకుంటూనే, మన కొరకు ప్రార్థన చేసుకోవాలి కాదనట్లేదు, ప్రార్థన చేసుకుంటూనే మనకంటే భారమైనటువంటి ఇబ్బందికరమైన మోయలేని భారముతో భరిస్తున్న వారి యొక్క దీనహీన స్థితిని చూచి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. తద్వారా దేవుడు వారిని కరుణిస్తాడు. వారి కొరకు మనం ప్రార్థన చేసినందుకు మనల్ని దీవిస్తాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు స్నేహితులను కరుణించి క్షమించాడు, యోబుని దీవించాడు. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారిని క్షమించి కరుణిస్తాడు, మనల్ని దీవిస్తాడు. దేవుడు భారము కలిగి ఇతరుల కొరకు ప్రార్థించేవారిగా మనల్ని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆమోసు భక్తుడిని నాయన నీవు పంపగా ఆమోసుని చాలా ఇన్సల్ట్ చేశారు నాయన ఆ ప్రాంత ప్రజలు. ఆమోస్ చెప్పాడు, నేనేమి ప్రవక్తన కాదు, ఒక పశువుల కాపరిని. దేవుడు నన్ను ఈ ప్రవచన వాక్యాలు చెప్పమని పంపాడు కాబట్టి వచ్చానంతే అంటే మాట్లాడకుండా వెళ్ళిపోవని చెప్పి చాలా హీనపరిచారు. అయినా ఆమోసు ఎంతగానో ఆ ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. అయా, మమ్మల్ని బాధపరుస్తున్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేయుటకు మాకు తండ్రి మంచి మనసు, సాత్వికమైన మనసు, ఓర్పు, సహనము, నీ పరిశుద్ధాత్మని నడిపింపు దయచేసి చక్కటి ప్రార్థనా జీవితం దయచేయమని, ఇతరులు కరుణింపబడి మేము దీవింపబడే ప్రార్థన చేయుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.